వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుదిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ అఫోర్డబుల్ ప్రైస్లో 49 lakh 125 స్క్వేర్ యార్డ్స్లో 30 feet రోడ్స్తో 36 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను తీసుకొని వచ్చాను. మీరు చూడొచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి రాంపల్లి విలేజ్ నుంచి 2 kilometers వస్తుందండి. సో రాంపల్లి విలేజ్ నుంచి 2 kilometers వస్తుంది. లొకేషన్ ఎక్కడ అని అడగండి. మేము కమిషన్ బేసిస్లో మాత్రమే వర్క్ చేస్తాం కాబట్టి మీరు దయచేసి సైట్ విజిట్కి ప్రిపేర్ అయ్యి నాకు కాల్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్తో పాటు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మన ఛానల్లో నేను చాలా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అవి కూడా చెక్ చేసి మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సైట్ విజిట్ కూడా చేయగలుగుతాను. లోన్ డీటెయిల్స్ కూడా సైట్లో ఇవ్వగలుగుతాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మా వెబ్లో కూడా నేను ఆల్రెడీ చాలా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అవి కూడా మీకు చెక్ చేయండి. ఇక్కడ డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ లోపల కూడా ఎలా వచ్చిందనేది కూడా నేను ఇప్పుడు మీకు లోపల ఎలా వచ్చిందనేది కూడా నేను మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను. మీరు చూస్తున్నారు కానీ మనకి లొకేషన్ అనేది ఈ విధంగా చాలా బాగుంటుంది. మంచిగా ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో ఇండిపెండెంట్ హౌస్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉంటుంది. 30 feet రోడ్స్లో అయితే వస్తుంది. రోడ్ ఫేసింగ్ వచ్చి 30 వస్తుందండి. అంటే లైక్ ఈ నార్త్ నుంచి సౌత్ వరకు మీకు 30 feet వస్తుంది. డెప్త్ వచ్చి 36 వస్తుంది. సో ఇది వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని వెళ్ళే ముందు మీరు ఎలివేషన్ కూడా చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. మంచి డిజైన్తో ఇక్కడంతా గ్లాస్ అయితే వస్తుంది, ఫైబర్ గ్లాస్. మీకు చెట్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ బాగా వస్తుంది. అదేవిధంగా 30 feet రోడ్ ఫేసింగ్ ఉండడం వల్ల మనకి ఎలాంటి పెద్ద కార్ అయినా మనం పార్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లోపల కూడా మన పార్కింగ్ స్పేస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది కంప్లీట్గా కాంక్రీట్ తోటే ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ కూడా చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్టు అయితే మనకి 2 bikes అయితే పార్క్ చేసుకోవచ్చు. అంటే అంత స్పేస్ అయితే వస్తుంది. మీకు చాలా బాగా అయితే వస్తుంది. అదేవిధంగా మనకి స్టేర్స్ కింద కూడా మీరు చూసుకున్నట్టు అయితే ఈ విధంగా మీరు చూడొచ్చు. స్టేర్స్ కింద ఈ విధంగా స్పేస్ అయితే వస్తుంది. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడే పోర్ట్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా అయితే వచ్చిందో నేను మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 3.5 feet అయితే స్పేస్ వచ్చిందండి. ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ లోపల ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. ఇది వెస్ట్రన్ స్టైల్ ఒకటి, ఇండియన్ స్టైల్లో ఒకటి టాయిలెట్ అయితే వస్తుంది. మీరు మెయిన్ డోర్ చూడొచ్చండి, చాలా మంచిగా వచ్చింది. మంచిగా టేక్ వుడ్ తోటి చాలా హెవీగా అయితే వచ్చిందండి. ఇంటి లోపల మొత్తం మార్బుల్ అయితే వస్తుంది. నేను మీకు చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఇంటి లోపల మొత్తం మార్బుల్ వస్తుంది. ఇంకా పాలిషింగ్ అయితే కాలేదు. మంచిగా సెమీ డైమండ్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ డైమండ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. కెమెరాలో మీకు కనిపిస్తుంది. మంచిగా ఎక్స్ లాగా ఫామ్ అయింది, చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చండి. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల హాల్ చూపిస్తున్నాను. మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు చూసుకోవచ్చు, టీవీ యూనిట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అదేవిధంగా మనకి ఫ్లోరింగ్ ఈ విధంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి నార్త్ సైడ్ మనకి ఇంకో డోర్ కూడా వస్తుంది. మనకి ఈ విధంగా చూసుకోవచ్చు. క్వీన్ సైజ్ బెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు అండి. అంత బెడ్స్ అయితే వస్తాయి, అంత పెద్దగా వచ్చాయి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇక్కడ వచ్చింది. 4x4 మనకైతే వచ్చింది ఇంటికి ఈస్ట్ సైడ్లో. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ముందుగా, తర్వాత నేను కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. సో మనకి డైనింగ్ స్పేస్ అనేది హాల్లో, లివింగ్లోనే వస్తుంది. ఇది ఇంకొక బెడ్రూమ్. మనకి మీరు ఈ బెడ్రూమ్ చూసుకున్నట్టు అయితే మన కింగ్ సైజ్ బెడ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకటి వెస్ట్ సైడ్లో, ఇంకొకటి సౌత్ సైడ్లో విండోస్ కూడా ఇచ్చారు. 2 3x4 2x4 డైమెన్షన్స్ అయితే వచ్చాయి. సబ్జెక్ట్ కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం అల్మారా స్పేస్ కూడా వచ్చి, షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా టాయిలెట్ అయితే వచ్చింది. వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. కామన్ టాయిలెట్ కాదు, ఇది అటాచ్ టాయిలెట్ బాత్. మనకి ఇది ఏంటంటే గీజర్ పాయింట్స్ అన్నీ కామన్గా వస్తాయి. ఇది ఇప్పుడు నేను మీకు ఇంకొక టాయిలెట్ ఏదైతే ఉందో ఇండియన్ స్టైల్, అది మీరు చూస్తున్నారు. ఈ విధంగా ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కాలేదు, రీసెంట్గానే కంప్లీట్ అయిన ఇండిపెండెంట్ హౌస్ ఇది. మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా కిచెన్ అయితే వస్తుంది. మనకి 2.5 by 2.5 feet యూపీవీసీ విండో అయితే వస్తుంది. 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి ఈ విధంగా షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. మనకి పూజా స్పేస్ కూడా ఇక్కడ వస్తుందండి. పూజా స్పేస్ ఇక్కడ వస్తుంది. పూజా స్పేస్ వద్దనుకుంటే మాత్రం 2 table డైనింగ్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు. చిన్న 2 person టేబుల్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా యూపీవీసీ విండో వస్తుంది ఒకటి.
సో డోర్ కౌంట్స్ అయినా అన్నీ ఈవెన్గా నెంబర్ రావాలి కాబట్టి ఆ విధంగా ఇచ్చారు. ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఉండి ఒక ఫ్యామిలీ ఉండాలనుకుంటే మాత్రం సూపర్గా వస్తుంది. ఇంతసేపు మీరు 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకు రాంపల్లి విలేజ్ నుంచి కేవలం మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. 30x36 డైమెన్షన్స్తో టోటల్ మనకి 950 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 49 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్, ప్రీవియస్ వెబ్లో కూడా అన్ని ప్రాపర్టీస్ చెక్ చేయొచ్చు. నేను వెబ్లో ఏవైతే ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తానో అవి కరెంట్లీ ఉన్నట్టు. సో ఆ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ రెగ్యులర్గా తీసుకొస్తున్నాను కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. సో దట్ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఇండిపెండెంట్ హౌస్ వెళ్తుంది తప్పకుండా. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.